వెల్కమ్ బ్యాక్. హైదరాబాదీలకి ఒక వరంగా చెప్పుకుంటున్న మెట్రో రైల్ ఎంఎంటీఎస్కి ప్రతిబంధకంగా మారిందా? ఎంఎంటీఎస్ సెకండ్ ఫేజ్ ముందుకు వెళ్లకుండా మెట్రో బ్రేకులు వేస్తోందా? మెట్రో రైల్ మోజులు అధికారులు ఎంఎంటీఎస్ని నిర్లక్ష్యం చేస్తున్నారా అంటే అవునంటున్నారు కొందరు రవాణా రంగ నిపుణులు. ఎంఎంటీఎస్ ఫేజ్ 2ను 10 ఏళ్ల క్రితం పూర్తి చేస్తుంటే 400 కోట్లు ఖర్చయ్యేది. ఇప్పుడు పూర్తి చేసిన 1200 కోట్లు ఖర్చవుతుంది. మరి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మెట్రో రైల్ ప్రాజెక్టు వ్యయం 14,000 కోట్లు. అంటే ఎంఎంటీఎస్ తో పోలిస్తే 10 రెట్ల కన్నా ఎక్కువ. అయితే తక్కువ ఖర్చులో పూర్తయ్యే సెకండ్ ఫేజ్ ను పట్టించుకోకుండా మెట్రోపై మోజు పెంచుకున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. టికెట్ ధర చూసిన మెట్రోతో పోలిస్తే ఎంఎంటీఎస్ రైల్లోనే తక్కువ. కానీ మెట్రో రైలు ప్రాజెక్టుతో ఎంఎంటీఎస్ రెండో దశపై ఆసక్తి తగ్గిందన్న విమర్శలు వస్తున్నాయి. 2005లో పూర్తి కావాల్సిన 400 కోట్ల ఖర్చు కూడా ప్రాజెక్టు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏ రోజు ఒక 100 కోట్లు కేటాయించలేదు. దీనికి జరిగిన ప్రధాన కారణం ఏంటంటే ఏ రోజైతే 2003-04లో మెట్రో రైలు హైదరాబాద్లో ప్రధానమైన అజెండాగా ముందుకు వచ్చిందో ఆల్టర్నేటివ్గా చేయాల్సినటువంటి పనులన్నింటినీ ఒక కుట్రపూరితంగా పక్కన పెట్టేసినారు. బీఆర్టీఎస్ కానీ ఎంఎంటీఎస్ రెండో దశ కానీ ఎంఎంటీఎస్ మొదటి దశలో కూడా అదనంగా ట్రైన్స్ పెంచాల్సి వచ్చింది. వీటన్నిటినీ కూడా కేవలం మెట్రోకి అనుకూలంగా పనులు చేయడం కోసం కనీస కేటాయింపులు కూడా లేకుండా చాలా దుర్మార్గంగా ప్రభుత్వాలు కేటాయించాల. మెట్రో రైలు కోసం వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆ మోజులో ప్రయాణికులకు ఎంతో అవసరమైన ఎంఎంటీఎస్ పై వివక్ష చూపుతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ఇది ఇలానే కొనసాగితే హైదరాబాద్ లో ఎంఎంటీఎస్ రెండో దశ అసలు కార్యరూపం దాల్చదని నిపుణులు అంటున్నారు. ఎంఎంటీఎస్ ప్రాజెక్టు పూర్తి కాకపోవడానికి మెట్రో రైల్ ప్రాజెక్టుపై ఉన్న అతి ప్రేమే కారణమంటున్నారు. సామాన్యుడు కూడా చౌకగా ప్రయాణించే ఈ మల్టీ మోడల్ ట్రాన్స్పోర్ట్ సిస్టంపై ప్రభుత్వాలు దృష్టి పెట్టకుండా మెట్రోపై వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారనే విమర్శలు వస్తున్నాయి. ఇప్పుడు మొదట్లోనే కామన్ సెన్స్ ఏంటంటే మెట్రో కూడా దగ్గర దిగిన ప్యాసింజర్ ఎక్కడికి వెళ్ళాలి? ఇంకొక 1.5 కిలోమీటర్లు సికింద్రాబాద్ స్టేషన్ పెట్టుకొని మెట్టుగూడ నాగోలు అంటే ఎక్కడ రోడ్లు ఖాళీగా ఉన్నాయో అక్కడ ముందు పనులు మొదలుపెట్టి ఈ ప్రాజెక్టుని ఇంకా వెనక్కి వెళ్ళడం కష్టం, ఇది ముందుకే వెళుతుందనే హైప్ క్రియేట్ చేయడానికి ఆ స్ట్రెచ్ వాడుకున్నారు. ప్రజలకు ఉపయోగపడి వాడుకున్న స్ట్రెచ్ కాదు. ప్రజలకు ఉపయోగపడి వాడుకున్న స్ట్రెచ్ అంటే ఇప్పటికి ఎప్పుడో సికింద్రాబాద్ స్టేషన్కి కనెక్టివిటీ ఇచ్చేవాళ్ళు, అక్కడేం పెద్ద ఇబ్బందులు కూడా లేవు. కాబట్టి ఇనాగ్రేషన్ పరంగా చూస్తే ఉగాదికి చేయడం పెద్ద కష్టం కాదు. ఎంతమంది ప్రయాణం చేస్తారు? టాయ్ ట్రైన్ లాగా నడవాలి. 10 ఏళ్లుగా నత్తనడకన సాగుతున్న ఫలక్నామా, మౌలాలి ఖట్కేసర్ ఎంఎంటీఎస్ పనులపై 5 ఏళ్లుగా నిర్మిస్తున్న మెట్రో రైల్ ప్రాజెక్టు ప్రభావం పడిందనే వాదనలున్నాయి. చెన్నై లాంటి సిటీలో మెట్రో రైలు సర్వీసులు ప్రారంభమైనా అక్కడ రోజు 3 లక్షల మంది ప్రయాణికులు ఎంఎంటీఎస్ సర్వీసులనే ఆశ్రయిస్తున్నారన్నది నిపుణుల వాదన. ఫేజ్ 1 ప్రారంభించిన సమయంలో ఇచ్చిన ఫేజ్ 2 హామీని మెట్రో రైలు తెరపైకి రాగానే పట్టించుకోవట్లేదంటున్నారు. పక్క కమర్షియల్ పంథాలో నిర్మిస్తున్న మెట్రో వల్ల సామాన్య ప్రయాణికులకు పెద్దగా లాభం ఉండదన్నది వారి వాదన. 14,000 కోట్లతో నాగోల్, శిల్పారామం, ఎల్బీనగర్, మియాపూర్, ఫలక్నామా, జేబీఎస్ మధ్య చేపట్టిన మెట్రో ప్రాజెక్టు వల్ల సిటీలోని కొన్ని ప్రాంతాలకే ఉపయోగం అన్న వాదనలు ఎప్పటి నుంచో ఉన్నాయి. అదే ఎంఎంటీఎస్ ఫేజ్ 2 పూర్తి చేస్తే నగరు శివార్లోని పటాన్ చెరు, శంషాబాద్, మౌలాలి, ఖట్కేసర్, మేడ్చల్ లాంటి ప్రాంతాలకు రైళ్లు నడుస్తాయంటున్నారు ప్రయాణికులు. వీరి వాదన ఇలా ఉంటే ఎంఎంటీఎస్ కు అనుసంధానంగా మెట్రో రైలును నడుపుతామని హెచ్ఎంఆర్ అధికారులు చెబుతున్నారు. గతంలో ఎంఎంటీఎస్ ఎండీగా తాను అనేక మార్పులు తీసుకొచ్చానని, ఇప్పుడు మెట్రోకు ఎంఎంటీఎస్ కు 8 లింక్ స్టేషన్లతో పాటు ఫీడర్ సర్వీసులను నడిపేందుకు దక్షిణ మధ్య రైల్వేతో చర్చలు జరుపుతున్నామని అంటున్నారు మెట్రో రైలు ఎండీ ఎన్వీఎస్ రెడ్డి. ఎంఎంటీఎస్ ఒక మెయిన్ రైల్ స్టేషన్స్ కానీ లేకపోతే ఎంఎంటీఎస్ 8 స్టేషన్స్ మేము ఐడెంటిఫై చేయడం జరిగింది. ఎక్కడైతే మెట్రో ఎంఎంటీఎస్ దగ్గరగా వస్తున్నాయో అక్కడ అన్ని చోట్ల కూడా అన్ని ప్లాట్ఫామ్స్ కూడా మేము లింకేజ్ ఇవ్వబోతా ఉన్నాము. సో ఎంఎంటీఎస్ దిగినటువంటి ప్యాసింజర్స్ మెట్రో ఎక్కడానికి, మెట్రో దిగినటువంటి ప్యాసింజర్స్ ఎంఎంటీఎస్ ఎక్కడానికి వీలుగా మేము అనుసంధానం చేయబోతా ఉన్నాము. కానీ ప్రయాణికుల్లో మాత్రం మెట్రో ప్రాజెక్టు నీడలో ఎంఎంటీఎస్ రెండో దశ పనులు అసలు జరుగుతాయో లేదో అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 3 లక్షల మంది ప్రయాణికులకు సేవలందించే ఎంఎంటీఎస్ సెకండ్ ఫేజ్ ను మెట్రోతో సమానంగా పూర్తి చేయాలన్న డిమాండ్ వినిపిస్తోంది.